నమస్తే పీపుల్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇట్స్ వై త్రిషు. సో మీరందరూ ఎదురు చూస్తున్న వీడియో అనమాట ఈరోజు. నేను ఇట్స్ మీ త్రిషు ఛానల్ స్టార్ట్ చేసినప్పటి నుంచి నాకు వస్తున్న ఒకటే కమెంట్, అక్క మీరు గివ్ అవే ఇస్తారా, అక్క మీరు గివ్ అవే ఇస్తారా, అక్క నాకు ఎప్పుడు ఇస్తారు గివ్ అవే అని చెప్పేసి చాలామంది మెసేజెస్ చేస్తున్నారు. సో నేను అన్నీ ఒకేసారి ఇచ్చేయకుండా ఒక్కొక్క 1 వీక్కి ఆర్ 2 వీక్స్కి ఒకసారి అలా గివ్ అవే ఇద్దాం అనుకుంటున్నాను. సో ఒకరికి ఈ వీక్ రాకపోతే నెక్స్ట్ వీక్ వాళ్ళకి షూర్గా అయితే వస్తుంది. సో ఎవరు డిసప్పాయింట్ అవ్వద్దు ఒకవేళ ఈసారి నేను ఇచ్చే గివ్ అవే మీకు రాలేదు అంటే. సో నేను మోస్ట్లీ వైజాగ్లో ఉండే వాళ్ళకి కలిసి ఇద్దాం అనుకుంటున్నాను. ఒకవేళ వైజాగ్లో వాళ్ళు సెలెక్ట్ అయితే వైజాగ్లో వాళ్ళకి కలిసి ఇద్దామని అనుకుంటున్నాను. ఒకవేళ వైజాగ్ కాదు ఇంకా వేరే వేరే ఊర్లు అంటే మాత్రం నేను నిజంగా పార్సల్ పెట్టి పంపించేస్తాను అనమాట. సో నెక్స్ట్ టైం అనేది గివ్ అవే చేసినప్పుడు నేను ఇంకొక ఊరు నుంచి చేస్తే ఆ ఊరు నుంచి మీరు వచ్చేయండి, వచ్చి గివ్ అవే నా దగ్గర నుంచి తీసుకోండి అన్నట్టు నేను ప్లాన్ చేద్దాం అనుకుంటున్నాను. సో ఈసారి అయితే నేను అన్ని ట్రెడిషనల్ అవుట్ఫిట్స్ ఇస్తున్నాను. ఓన్లీ ట్రెడిషనల్ అనమాట, ఇండో వెస్టర్న్ కూడా కాదు, ఫుల్ ట్రెడిషనల్ అవుట్ఫిట్సే ఇస్తున్నాను. అది కూడా మొత్తం అన్ని లెహంగా సెట్ వేస్తున్నాను. నేను నో శారీస్, ఫ్రాక్స్ అలాంటివి ఏమి ఇవ్వట్లేదు. ఫుల్ లెహంగా సెట్ వేస్తున్నాను, అంటే 3 పీస్ సెట్ అనమాట. విత్ బాటమ్, టాప్ అండ్ దాని మీద వచ్చే చున్నీ 3 కలిపి నేను గివ్ అవే అయితే ఇస్తున్నాను. టాప్స్ మేబీ నా సైజ్ ఉంటే మీకు సరిపోవచ్చు లేదా సరిపోకపోవచ్చు. మోస్ట్ ఆఫ్ ది బ్లౌజెస్ అయితే మీకు అడ్జస్టబులే ఉంటుంది. మీరు కుట్లు వేసుకొనైనా కుట్లు తీసేసైనా యూ కెన్ డూ, ఎందుకంటే నేను అంత అడ్జస్ట్మెంట్ అయితే నేను పెట్టించాను. సో ఈసారి ఈ వీక్ గివ్ అవే అయితే నేను 5 డ్రెస్సెస్ ఇద్దాం అనుకుంటున్నాను అనమాట. సో ఈ డ్రెస్సెస్ అన్నీ కూడా నేను వాడేసి ఇస్తున్నానని అస్సలు అనుకోదు గైస్. మీరు ఇవన్నీ చూసే పని అయితే ఇవన్నీ కూడా నేను ఒక 7-8 ఇయర్స్ నుంచి దాచుకుంటున్న డ్రెస్సెస్. అంటే లైక్ ఒకసారి కంటే ఎక్కువ వేయలేని డ్రెస్సెస్, అసలు ఒక్కొక్కటి అయితే అసలు వేయలేని డ్రెస్సెస్. ఇదైతే నేను ఒక్కసారి కూడా వేయలేదు, ఇది ఒక్కసారి వేసాను. మిగతావి ఏవి అసలు వేసానో లేవో కూడా నాకు గుర్తులేదు. అంటే 1 టైం కూడా నేను వేసిన లేని డ్రెస్సెస్ అయితే ఇప్పుడైతే తీసి పెట్టాను. సో నేను నార్మల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఏంటేంటి ఏ కలర్ కాంబినేషన్స్ ఉన్నాయని. ఆ తర్వాత నేను మీకు చెప్తాను ఎలా పార్టిసిపేట్ చేయాలి అండ్ ఎవరెవరికైతే వస్తుందో నెక్స్ట్ వీడియో ఆర్ నెక్స్ట్ వీక్లో నేను మీకు గివ్ అవే విన్నర్స్ అనేది నేను అనౌన్స్ చేస్తాను అనమాట. సో ఫస్ట్ అయితే ఈ కాంబినేషన్, ఇది వచ్చి బ్లూ చున్నీ వస్తుంది విత్ శాండిల్ కలర్ బాటమ్ అనమాట. దీని టాప్ కూడా శాండిల్ కలర్లోనే వస్తుంది. ఇది నేను కొన్నప్పుడు అరౌండ్ 6,000 or 7,000 పడింది, నాకు సరిగ్గా ఐడియా లేదు. ఇవన్నీ కూడా నేను సెలెక్ట్ చేసుకొని నేను డైరెక్ట్గా వెళ్ళి అన్ని స్టిచ్చింగ్ చేయించుకున్నవి కానీ, అన్నీ నేనుగా వెళ్ళి మెటీరియల్ సెలెక్ట్ చేసినవి కానీ అన్నీ నాకు నచ్చినట్టు చేశాను. సో ఇది ఒక సెట్ అనమాట. ఇది 3 పీస్ సెట్. ఇది ఫుల్ మొత్తం వస్తుంది. ఇది లాంగ్ బ్లౌజ్ వస్తుంది, షార్ట్ కాదు. అండ్ బ్లౌజ్ అయితే మాత్రం నా సైజే ఉంటుంది గైస్. అంటే మీకు ఎక్స్ట్రా స్మాల్కి రెండిటికి సరిపోతాయి, అలానే ఉంటుంది బ్లౌజ్. ఇంకా మీకు మీడియం సైజ్ కావాలి అంటే దీనికి స్టిచ్చెస్ అనేవి నేను వేయించాను అనమాట చేయించినప్పుడే. సో ఆ స్టిచ్చెస్ తీసుకుంటే మీడియం సైజ్ వరకు అయితే సరిపోతుంది. అండ్ ఇది వచ్చేసి ఇది ఇంకా గ్రాండ్గా ఉంటుంది దానికంటే. ఇది వైట్ విత్ రెడ్ అనమాట. సో ఇది రెడ్ కలర్ వెల్వెట్ బ్లౌజ్ వస్తుంది. ఇది వైట్ విత్ గోల్డ్ కలర్ వర్క్ ఉన్న బాటమ్ వస్తుంది. దీనిపైన రెడ్ కలర్ నెట్టెడ్ చున్నీ వస్తుంది. ఇది మొత్తం ఓవర్ వెయిట్ అనమాట. చాలా వెయిట్ ఉంటుంది, చాలా హెవీ ఉంటుంది. ఫుల్ వర్క్ చేయించాను నేను. ఈ గాగ్రా మొత్తం అయితే వర్క్ చేయించాను. అన్నీ కూడా నాకు నచ్చినట్టు చేయించుకున్నాను. లైక్ స్టోన్ వర్క్ కానీ లేసెస్ కానీ అన్నీ నాకు నచ్చినట్టు నేను చేయించాను. ఇది ఒక్కసారి కూడా వేయలేదు గైస్ నేను. ఇది కూడా సేమ్ స్మాల్ మీడియం వరకు సరిపోతుంది అనమాట. దీని బ్లౌజ్ వచ్చి మీడియం సైజ్ వరకే సరిపోతుంది. మీడియం కంటే ఇంచ్ ఎక్స్ట్రా ఉన్నా కూడా నాకు తెలిసి బ్లౌజ్ సరిపోదు. బట్ మీరు లెహెంగా అండ్ చున్నీ అయితే దేనికైనా యూజ్ చేసుకోవచ్చు. మీరు గోల్డ్ కలర్ బ్లౌజ్ మీరు స్టిచ్ చేయించుకునేది అయితే అన్నిటికీ ఇది సెట్ అవుతుంది. దీనికి షార్ట్ బ్లౌజే వచ్చింది. సో ఇది హాఫ్ బ్లౌజ్ అనమాట. కింద నుండి ఇదైతే ఫుల్ బ్లౌజ్, ఇది హాఫ్ బ్లౌజ్. ఇంకొక సెట్ అయితే ఈ సెట్ యాక్చువల్లీ ఇది నాకు చాలా ఫేవరెట్ అయిన డ్రెస్. ఇది కూడా అంతే, ఇది గ్రీన్ విత్ గోల్డ్ వస్తుంది. దీనిది టాప్ వచ్చి మళ్ళీ సిల్వర్ కలర్లోనే గోల్డ్ కలర్లోనే వస్తుంది అనమాట. లైక్ ఈ వర్క్ ఏదైతే వచ్చిందో అదే వర్క్లో బ్లౌజ్ వస్తుంది. ఇది కూడా షార్ట్ బ్లౌజే. ఇది కూడా నేను ఫుల్ వర్క్ చేయించాను. మీరు అనుకోవచ్చు ఇదంతా కూడా నేను డిజైన్ చేసుకొని వర్క్ చేయించాను అనమాట ఇవన్నీనా. సో ఇవన్నీ నేను ఒక పండగలకి వాటికి చేయిస్తాను కానీ ఇవేవి వేసుకోను గైస్ నేను. ఎందుకంటే
అప్పటికప్పుడు చేయించేస్తాను. బట్ తర్వాత చుడిదార్ వేసేసుకోవడము లేదా ఫ్రాక్స్ వేసేసుకోవడము అలా వేసేసుకొని నేను మేనేజ్ చేసేదాన్ని. సో ఎప్పుడు అయితే నేను ఫుల్వి వేసుకోలేదు. సో ఇది ఒక సెట్, ఇది గ్రీన్ విత్ శాండిల్ కలర్. నేను మీకు ఇప్పుడు ఎందుకు అన్ని డ్రెస్సెస్ ఓపెన్ చేసి చూపిస్తున్నాను అంటే లైక్ మీకు ఏది డ్రెస్ అయితే నచ్చిందో అది నాకు కమెంట్ సెక్షన్లో ఆర్ నాకు పర్సనల్గా మెసేజ్ చేస్తే నాకు తెలుస్తుంది. ఓకే వీళ్ళకి ఇదే నచ్చింది, వీళ్ళకి ఇది ప్రిఫరెన్స్ అన్నట్టు నేను రాసి పెట్టుకుంటాను. కాబట్టి మీకు ఇవన్నీ కలర్ కాంబినేషన్స్తో పాటు నేను చూపిస్తున్నాను. సో ఇదొక సెట్. దీని బ్లౌజ్ కూడా సేమ్ స్మాల్ మీడియం వరకు సెట్ అవుతుంది. మేబీ లార్జ్ వరకు కూడా సెట్ అవ్వచ్చు. బికాస్ ఇది చాలా పెద్ద బ్లౌజ్ పీస్, నేను చాలా నా సైజ్కి చేయించాను. మీరు కావాలంటే కుట్లిప్పుకొని యూ కెన్ ట్రై దిస్. లేదు అంటే మీరు గోల్డ్ కలర్ బ్లౌజ్ కూడా సెట్ చేసుకొని చూడొచ్చు. అన్ని గోల్డ్ మీదకి ఇది సెట్ అవుతుంది బాగానే. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇది పింక్ అండ్ బ్లూ కాంబినేషన్. ఇది వెల్వెట్ వస్తుంది ఫుల్, అంటే చున్నీకి ఇది మాత్రం వెల్వెట్ వస్తుంది. ప్లస్ బ్లౌజ్ కూడా వెల్వెట్ పీస్ వస్తుంది దీనికి. ఇది కూడా ఫుల్ వర్క్ ఉంటుంది. ఇది కూడా కొంచెం హెవీగానే ఉంటుంది. ఇవన్నీ కూడా నేనే డిజైన్ చేసి కుట్టించుకున్నవి ఇవన్నీ. సో ఈ లేసెస్ కానీ దీని మీద ఉన్న స్టోన్ వర్క్ కానీ, ఇది కిందన వరకు, పైనంతా అంత స్టోన్ వర్క్ ఉండదు కానీ కిందనంతా చాలా స్టోన్ వర్క్ ఉంటుంది. ఇది కొంచెం హెవీగా ఉంటుంది కూడా. ఇది ఎప్పుడో 3 years 4 years బ్యాక్ చేయించిన లెహంగా ఇది. దీనికి మీద బ్లౌజ్ పీస్ వచ్చేసి రెడ్ కలర్ వస్తుంది, లైక్ వెల్వెట్ రెడ్ వస్తుంది. అంటే ఇక్కడ ఏ కలర్ అయితే ఉందో ఆ కలర్ వెల్వెట్ రెడ్ అయితే బ్లౌజ్ వస్తుంది. దీని బ్లౌజ్ వచ్చేసి నాకు తెలిసి స్మాల్ వరకే సరిపోతుంది, మీడియంకి కూడా సరిపోదు, ఎందుకంటే అది స్మాల్ పీస్ అనమాట. సో నేను ఆ సైజ్ వరకు నేను చేయించాను. బట్ ఇది ఒకసారి కూడా వేసుకోలేదు. బ్లౌజెస్ అన్నిటికీ నేను చేయించాను కానీ ఒక్కసారి కూడా వేసుకోలేదు. సో మీకు ఇది సరిపోతుంది అంటే నేను బ్లౌజ్తో పాటే పంపించేస్తాను. లేదు బ్లౌజ్ సరిపోదు అంటే నేను బ్లౌజ్ పంపించిన ఓన్లీ 2 సెట్ మాత్రం పంపిస్తాను అనమాట. అండ్ దేనికి కూడా ఓపెన్ బ్యాక్ ఉండదు గైస్, అన్ని బ్యాక్ అంతా ఫ్రంట్ ఫుల్ క్లోజ్లోనే ఉంటుంది. అండ్ ఇది వచ్చి ఒక నార్మల్ కైండ్ ఆఫ్ లెహంగా. ఇది నేను ఒక పేజ్లో ఆర్డర్ చేసుకున్నాను, బట్ ఒకసారి కూడా వేసుకోలేదు. ఇది చున్నీ వస్తుంది, ఇది కింద బాటమ్ వస్తుంది, ప్లస్ పర్పుల్ కలర్ టాప్ అనేది వస్తుంది అనమాట. ఈ టాప్ అంటే మనకి లార్జ్ సైజ్ వరకు కూడా సెట్ అవుతుంది. బికాజ్ ఇది నేను స్టిచ్ ఇంకా చేయించలేదు, ఒకసారి కూడా కొన్నాను కానీ. సో కింద బాటమ్ అయితే అన్నీ ఒకటే హైట్, ఏ లెహంగాస్కి అయితే హైట్ ఇస్తారో అదే హైట్. నేను నా హైట్కి అయితే ఏ లెహంగా చేయించలేదు, మొత్తం అన్నీ లాంగ్ సైజే ఉంటుంది. మీ దగ్గరికి వచ్చాక మీరు షార్ట్ చేయించుకుంటానంటే చేయించుకోండి, బట్ లాంగ్ సైజ్ అయితే సేమ్ షాప్ వాడు ఎలా ఇస్తాడో అంతే లాంగ్ పెట్టించుకున్నాను. నా హైట్కి అయితే నేను పెట్టించుకోలేదు కాబట్టి నాకంటే హైట్ ఉండే వాళ్ళందరికీ కూడా సరిపోద్ది అనమాట. సో ఈ 5 లెహంగాస్ అయితే నేను గివ్ అవే ఇద్దామని అనుకుంటున్నాను ప్రస్తుతానికి. నీడ్ ఉన్నాయో వాళ్ళు మాత్రం మెసేజ్ చేయండి. నేను నెక్స్ట్ వీక్ అంటే లైక్ 2 weeks తర్వాత మళ్ళీ ఇంకొక గివ్ అవే ప్లాన్ చేస్తాను. అందులో నేను శారీస్ విత్ బ్లౌజెస్ ఇద్దాం అనుకుంటున్నాను అనమాట. సో శారీస్ అంటే మళ్ళీ అది నార్మల్ గ్రాండ్ శారీస్, పట్టు శారీస్ లాంటివి ఏం కాదు, నార్మల్ లైక్ సిల్క్ శారీస్ కానీ కాటన్ శారీస్ కానీ అలాంటివి ఇద్దాం అనుకుంటున్నాను. ఇవైతే మాత్రం అన్ని లెహంగాసే ఉన్నాయి, 3 piece సెట్ లెహంగాస్ ఉన్నాయి, 2 piece కూడా కాదు, మొత్తం అన్ని 3 pieces. సో ఎవరికైతే నీడ్ ఉందో వాళ్ళందరూ కూడా నా కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి, నాకు ఇన్స్టాగ్రామ్లో మెసేజ్ చేయండి. అండ్ మెసేజ్ చేసే ప్రతి ఒక్కరూ యూట్యూబ్ని ఇట్స్ మీ సునీల్ యూట్యూబ్ ఛానల్, ఇట్స్ మీ త్రిషు యూట్యూబ్ ఛానల్ రెండింటిని ఫాలో అయి ఉన్నట్టు నాకు స్క్రీన్ షాట్, ప్లస్ ఇన్స్టాగ్రామ్ నాది కూడా ఫాలో అయినట్టు ఒక స్క్రీన్ షాట్, ఈ 3 స్క్రీన్ షాట్స్ పెట్టిన తర్వాత ఏ నీడ్ అంటే లైక్ మీరు ఏదైనా ఫెస్టివల్కి కట్టుకుందాం అనుకుంటున్నారా, లేదు అంటే ఫంక్షన్స్ ఏమైనా ఉన్నాయా, లేదంటే బర్త్డే పార్టీస్ ఏమైనా ఉన్నాయా అని చెప్పేసి నీడ్ ఆఫ్ థింగ్ అంటే లైక్ మీరు ఎందుకు ఈ లెహంగా కావాలనుకుంటున్నారు అన్న ఒక ఎక్స్ప్లెనేషన్ చేస్తున్నారు. ఆర్ ఎవరికైతే నిజంగానే నీడ్ ఉందో లేదు రియల్లీ లైక్ నేను ఈ లెహంగాస్ ఇంకా కొనుక్కోలేనాక మీరు ఇస్తేనే నేను ఇలాంటి లెహంగాస్ వాడగలను అన్న వాళ్ళు ఎవరైనా ఉన్నారు అంటే నేను వాళ్ళకి సెలెక్ట్ చేసుకొని 5 members అనేది నేను నెక్స్ట్ వీక్లో అనౌన్స్ చేస్తాను. నేను ఒక వీడియో తీసి ఎవరెవరైతే గెలుచుకున్నారో నేను వాళ్ళకైతే టెక్స్ట్ అనేది చేస్తానన్నమాట. మీ అడ్రస్తో పాటు మీ ఫోన్ నెంబర్ కూడా నాకు పెడితే నేను రిక్వైర్మెంట్స్ బట్టి మీకు కాల్ చేసి మీరు ఎక్కడ ఉంటారో ఏంటి, పార్సల్ పంపించాలా లేకపోతే మీరే వచ్చి నా దగ్గర తీసుకుంటారా అనేది వచ్చి మనం నెక్స్ట్ వీడియోలో ప్లాన్ చేద్దాం. సో ఇవన్నీ అయితే 5 లెహంగాస్ అనమాట. మీరు నాకు కలర్ కాంబినేషన్స్తో పాటు చెప్పినా ఓకే, లేదు అంటే స్క్రీన్ షాట్ తీసి అక్క నాకు ఈ లెహంగా కావాలి అని నాకు పెట్టినా ఓకే, ఏదో ఒకటి మీ ప్రయారిటీ బట్టి. లైక్ నేను సైజెస్తో పాటు అన్నీ చెప్పాను కాబట్టి
మీకు తెలుస్తుంది కదా మీకు ఏ రిక్వైర్మెంట్ సైజ్ ఉంది అని చెప్పేసి నాకు తెలుస్తుంది కాబట్టి నేను నాకు స్క్రీన్ షాట్ ఏ సైజ్ కావాలి ఏ కలర్ కావాలి అనేది నాకు పెడితే అది మీకు సెట్ అయ్యేలా ఉంటే నేను మీకు రిటర్న్ టెక్స్ట్ చేస్తాను. నెక్స్ట్ వీక్ నేను గివ్ అవే గెలుచుకున్న వాళ్ళకి నేను చెప్తానమాట ఎవరెవరు గెలుచుకున్నారు అనేది ఒక వీడియో తీసే చెప్తాను. ప్లస్ నేను మీకు పర్సనల్గా టెక్స్ట్ అండ్ కాల్ కూడా చేస్తాను. సో ఇంకా మీకు ఏమైనా క్వైరీస్ ఉన్నాయి అంటే నా కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. ఫీల్ ఫ్రీ టు ఆస్క్. అందరూ కూడా కమెంట్ సెక్షన్లో నాకు చెప్పొద్దు. నేను కమెంట్ సెక్షన్ నుంచి ఎవరిని తీసుకోవట్లేదు. నేను ప్రతిదీ నా ఇన్స్టాగ్రామ్కి వచ్చిన మెసేజెస్ నుంచే తీసుకుంటాను. సో మీరు నా ఇన్స్టాగ్రామ్కి స్క్రీన్ షాట్స్, మీకు కావాల్సిన రీజన్ అండ్ ఎందుకు కావాలనుకుంటున్నారో ఆ రీజన్, ఏ లెహంగా కావాలనుకుంటున్నారో ఆ లెహంగా ఫోటో ఇవన్నీ పెడితే నేను అవన్నీ లిస్ట్ అవుట్ చేస్తాను. మీరు కమెంట్ సెక్షన్లో అక్క నాకు ఇవ్వండి అంటే నాకు తెలియదు. ఎందుకంటే చాలా కమెంట్స్ వస్తాయి. అవన్నీ మీరు కిందకి వెళ్ళిపోతే మళ్ళీ నేను చూడలేను. ఇన్స్టాగ్రామ్ అయితే అలా కాదు. నేను ఓపెన్ చేసి ఓకే తిను ఉన్నారు, తిని ఇక్కడ వాళ్ళు ఇలా అని చెప్పి నేను చూడొచ్చు. అండ్ మీ పేరు మీ కాంటాక్ట్ నెంబర్ పెట్టడం అస్సలు మర్చిపోకండి. మీ పేరు మీ కాంటాక్ట్ నెంబర్ రెండు కూడా మెన్షన్ చేయండి. నేను విన్నర్స్ అనౌన్స్ చేసేటప్పుడు ఐదర్ మీ పేరుతో అయినా లేదంటే మీ ఇన్స్టాగ్రామ్ ఐడితో అయినా నేను చెప్తానమాట వీళ్ళు గెలుచుకున్నారు అన్నట్టు. ఇంకా ఏమైనా డౌట్స్ ఉన్నాయా అంటే నా ఇన్స్టాగ్రామ్కి నాకు మెసేజ్ చేయండి. నేను మీకు స్టోరీస్ అవన్నీ పెడుతూ ఉంటాను. సో ఇంకా ఇలాంటి వీడియోస్ కావాలి అన్నా మీరు ఇంకా ఇలాంటివన్నీ లైక్ ఎంకరేజ్ చేస్తాను అన్నా కూడా నాకు టెక్స్ట్ చేయండి. లేదు అంటే కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. నేను ఇలాంటి వీడియోస్ ఇంకా చాలా చేద్దాం అనుకుంటున్నా. అంటే లైక్ నాకు చాలా బట్టలు వస్తూ ఉంటాయన్నమాట. నేను అవన్నీ ఒకసారి వేస్తాను లేదంటే అసలు వేయను. సో అలాంటి బట్టలని నాకు యూజ్ అవ్వవు కానీ మీకు యూజ్ అవుతాయి. అలాంటి వాళ్ళు ఎవరైనా ఉన్నా కూడా కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. ఈసారి కాకపోయినా నెక్స్ట్ టైం అయినా మీకు గెలుచుకునే అవకాశం అయితే ష్యూర్గా ఉంది. నేను ఎవరిని ఇవ్వకుండా డిసప్పాయింట్ అయితే నేను చేయదలుచుకోవట్లేదు గైస్. నేను అందరికీ ఇద్దామని అనుకుంటున్నాను. బట్ నాకు మీరు మెసేజ్ చేయాలి. ప్లస్ మీరు నన్ను ఫాలో అయి ఉండాలి. నాకు ఎప్పటి నుంచో సపోర్ట్ అవుతున్నారు అని నాకు కానీ మీకు నా మీద అంత లవ్ ఉందని మీరు నాకు షో చేసుకున్నట్టయితే నేను ఇవన్నీ కూడా ఇవ్వడానికి రెడీగా ఉన్నాను. సో ఈ పాయింట్స్ అయితే తప్పకుండా గుర్తుపెట్టుకోండి. నేను ఏమేమి చెప్పానో అవన్నీ కూడా నా ఇన్స్టాగ్రామ్కి ఫీల్ ఫ్రీ టు టెక్స్ట్ మీ. సో అంతే గైస్, ఈ వీడియో అయితే అయిపోయింది. నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్, షేర్, కమెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. ఇట్స్ మీ త్రిషు. బాయ్ బాయ్.